ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరికీ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలాం సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైకానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. నమ శ్రీధామనిలయ
నమ శ్రీవత్సలక్షణ నమస్త్రిదాత్మనే తుభ్యం నమ శ్రీగణమోహన. శేషాద్రిపై శ్రీనివాస పరమాత్మగా బ్రహ్మాది దేవతలు స్వామివారిని స్తుతిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఈ బృహస్పతి వాసరం నాడు సమస్త భక్త జన సమూహంలో స్వామివారు ఉభయ నాంచారులతో శ్రీవైఖానస ఆగమోక్తంగా కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. పరమపద నిలయుడై శ్రీవత్సాన్ని వక్షస్థలంలో కలిగి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో విరాజిల్లేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపము మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషాల ద్వారా కలుగుతూ ఉంది. జగన్మాత లోకపావని అయినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారు సర్వ జగత్తుకు కూడా ఆధారమై అనుగ్రహిస్తూ ఉన్నారు. రజచరణ సమర్చాసక్త భక్తౌ కరక్షేణ సుకృతగే మే స్వాంగ్రభక్తిన్ వితన్వన్ శుక్లాం బలధరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతగే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగ్రికం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन సూత్రం తస్మై సమస్తవేదార్థవదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తే భగవతకర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునితాం ప్రాణానాగమ్యాం. अस्यां श्रुतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् असदेव देवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकार्तकवच्छास्त्रोक्तमार्गे लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गम् औपासनाग्नौ आघातकर्माङ्गं माङ्गल्यार्थकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं अधहोमकर्माङ्गं सर्वोपकरणसत्यर्थं प्रत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. अदङ्गं करकाराधनं करिष्ये. ओं धारासर्वाशेषो सरत्सरित्स परिपूरितेषु अपयोगोन् प्रतिपादयिष्ये. गृणोमदत्ताकं सर्वं शर्मा इदमवस्य श्रुतमा शान्ता शान्तमा शुभा श्रुतमा पूता पूतमा पुण्या पुण्यतमा मेत्या मेतितमा अमृता अमृतरसाः पूता पवित्रेण पूता सूर्यस्य रश्मिः. ओं ये देशतं वरुणये सहस्रं विघ्निका पाशां रताः पुरुत्रान् तेभ्यस्वे देवा अमुञ्चन्द्रमृतस्य नरके पाञ्चभौतिकमवाहयामि जले वर्णमवाहयामि पचेत्समवाहयामि रक्तामृतमवाहयामि यस्मवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि याचमणीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतुं सुपुष्परदवाहनं ममाग्नेयोगस्मात् जामहेत्ता विश्वे सदात्तं मयितो निशम्भो विरजन्ते सुनिदत्तां वैशामदेशोपदानामनादिः यामेशस्तां दरितां दधातो पद्माकारमण्डले वंशक्षरमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानभागिनमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदवासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व तस्सदप्रोक्षितम् अस्तु प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्यासप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समोढमस्य माघं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः
ततो धर्माणि धारकन् विष्णोः कर्माणि पश्यतगतावतानि पस्पसे इन्दस्सगज्जस्सका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरागतं तद्विप्रासोऽपि पण्यवोचाग्रवागं वस्यविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षविदत्राः स्थिरैरङ्गैः सृष्टवागं दस्तनोभिर्वशेम देवगितं यदागुः गतमिन्नसरदो अन्तिदेवागत्राणश्चक्राजरसं तनूना पुत्रासो यत्रपतरो भवन्ति मानो मध्य त्रिशता खर्कन्तोः अयोन्तरिक्षमधर्माता सपिता सपुत्रः विश्वे देवा अतिपञ्चजना जलजनत्वं यत्पुण्यं नक्षत्रं तर्वेदावद्विषं यदा वै सौर्यवदेति अथ नक्षत्रं नगति यावत् सौर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वीत गत्कारी स्यात् पुण्याय कुरुते प्राणानागम्याम् अस्यां श्रुतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां भवन्तो भ्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तु स्वस्ति न इन्द्र वृत्रस्तवादस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधातु प्राणानागम्याम् अस्यां श्रुतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यामस्ति भवन्तो भ्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तो भ्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तो भ्रुवन्तो क्रमणे स्वस्ति रथ्यास्महव्ये नमसो मसद्या मित्रं देवमुदसेगन्नो अस्तु अनुराधान् अभिषा वर्धगन्तः कृतञ्जीविं सर्वदस्सवीराः प्राणानागम्याम् अस्यां श्रुतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहमृतिं भवन्तो भ्रुवन्तो कर्मर्जितां पुण्याहमृतिं भवन्तो भ्रुवन्तो कर्मर्जितां पुण्याहमृतिं भवन्तो भ्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगष्टामयापवस्थानभूर्जेसातनाम् आपो जनकताचनः पवमानः सुवर्जनः पवित्र निदर्शनिः यः पोतास पुनातमां पुणन्तु मादेव जनाः पुणन्तमनवोधियां पुणन्त विश्व आगमः चतवेद पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीच्यत अग्ने कर्त्वा क्रतुगुं गृणो यत्ते विविक्तवक्षुषे अग्नेवितमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणति दैव्याघात् यस्यै वक्वे स्तनवा वेतपृष्टाः तयावसतमाद्येषो वयज्ञस्यामतिगोदगीनां वैश्वनरोर्षवर्मा पुणात् वातप्राणेने शिरोमगोपोः या वा पृथिवीपगसापगाभिः हृदावरे यज्ञिके मापणीतां बृहद्भ्यस्सवितस्तभिः वरचिष्टैर्देवमुण्डभिः आग्ने दक्षैः पुणाहिमां येन देवा अपुणतां येनापो दिव्यङ्गदः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पवमानीरत्येति त्रिभिस्सम्पृतकम्बसं सर्वकं सबूतमश्नाति सहितं मातरिष्मणां पवमानीर्यो गत्येति त्रिभिस्सम्पृतकम्बसं तस्मै सरस्वती दुःखे क्षेत्रकं सर्पिर्मतोदकं पवमानी स्वस्यगणी हृतगाघे पगस्वती पृथिभिस्सम्पृतोरसः ब्राह्मणे श्रवृतकं विदं पवमानी दिशन्तनः इमं लोकमदो अमं कामान् समद्दगन्तनः देवे देवैः समावृताः पवमानी स्वस्यगणी हृतगाघे कृतश्चितः पृथिभिस्सम्पृतोरसः ब्राह्मणे श्रवृतकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण अवमान्यपुणन्तमां प्राजापत्यं पवित्रं यदाद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदावयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सगमापनातो सोमस्वस्त्यावृणः समीच्या यमो राजा प्रणविपुणात्मा तदवेदामोर्जगन्त्यापुणातो तच्छम्योरणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतगे दैवी स्वस्तिरस्तरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातवेढजं षण्णो अस्तु देवदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां देवार्तशो मार्जगन्तां दक्षिणागां दशमाशा पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिक्तशा प्रसवो मार्जगन्ताम् उदेच्यां दस्यामवोषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वागां दशयज्ञः संवत्सरो यज्ञपतन्मार्जगन्ताम् अधोतरादरेर्नाघेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् भगतो महीयानात्मा गुहायां निहितोऽसु जन्तोः तमक्रतुं पश्यति वीतशोकाद्धातुप्रसादात् दहिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचितः समितः सप्तजिह्वा
सप्तगिमे लोकाय हृचरन्ते प्राणाकुहासकां निगिताः सप्त सप्त अतः समुद्रा गर्गत् सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवे कवीनां षड्विप्राणां महिषो मृगाणां सेनागर्भ्रानागस्वधर्वणानागं सोमपवित्र मर्त्ये तिरेभण् पुरुणाकर्मः विश्वक्सेनाकर्मः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यथास्त्रं प्रतिष्ठापयामि सुपरार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. పరవాసుదేవస్వరూపుడు, వ్యూహవాసుదేవస్వరూపుడు, వ్యూహ అంతరములను ఐశ్వర్యముగా గలవాడు, విభవాతార స్వరూపుడై స్వామివారు సూక్ష్మ స్వరూపం కలవాడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా సమస్తమైనటువంటి ఆర్తజనులందరికీ అభయప్రదానం చేసేటువంటి స్వామివారి సంకల్ప స్వరూపమే శ్రీవారి కళ్యాణోత్సవం. దుష్ట శిక్షణ ధర్మరక్షణకై అవతరించి భక్తులైన వారందరికీ ఆనందాన్ని ప్రసాదించేటువంటి ఆ ఆనంద నిలయ వాసునికి శ్రీ భూసతులతో జరుగుతున్న ఈ కళ్యాణోత్సవ క్రతువులో కైంకర్యపరులు ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. చరాచర రూపమైన ప్రపంచానికి ఆధారమై బ్రహ్మకు తండ్రి అయి లోకరక్షణకు అడ్డుపడ్డటువంటి అసురులను అసహాయ సూర్యుడై సంహరించి సమస్తమైనటువంటి దేవతలకు కూడా దేవతగా ఉన్నటువంటి ఆ స్వామి ఖడ్గాన్ని ధరించి శ్రీవత్సాన్ని కలిగి ఆ పరమాత్మ స్వరూపము సమస్తమైనటువంటి లోకాలను కూడా పరిరక్షిస్తూ సృష్టి స్థితిలయ కారకుడిగా స్వామివారు మనందరికీ కూడా అనుగ్రహాన్ని విశేషంగా ప్రసాదిస్తున్నారు. విశ్వమంతటికీ కూడా నియంతగా ప్రపంచాన్నే శరీరంగా కలిగినటువంటి జగత్తుకి అతీతుడైనటువంటి విశ్వాధికారి గరుడ వాహనుడు బ్రహ్మస్వరూపుడైన ఆ స్వామికి మనం అనేకమైనటువంటి ప్రణతులను సమర్పణ చేస్తూ అక్కడ కైంకర్యపరులు ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నటువంటి సద్యో అంకురార్పణ కార్యక్రమంలో గుడ నైవేద్యాన్ని, మంగళకరమైనటువంటి పుణ్య పుష్పాలను, అక్షతలను, అంతేకాకుండా పవిత్రమైనటువంటి దర్భలను, నవధాన్యాలను కూడా మనం నిక్షిప్తం చేసి మంత్రపూర్వక జలంతో అభిమంత్రించినటువంటి ఆ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనందరం వీక్షించాం. సత్ అంకురార్పణ, మంచి బీజాలను మన మనసులలో నాటాడం అన్న దానికి వేదికగా జరిగినటువంటి ఆ సద్యో అంకురార్పణ కార్యక్రమ అనంతరం కైంకర్యపరులు ప్రతిసరము, సరము అంటే దారము కాబట్టి ఈ ప్రతిసర బంధనము అనేటువంటి కార్యక్రమాన్ని స్వామివారికి రక్షాకంకణాన్ని, అమ్మవార్లకు రక్షాకంకణాన్ని ధరింపజేయబోతున్నారు. దానికి పూర్వం ఆ పసుపు దారాలలోకి సర్పదేవతలను ఆవాహన చేస్తూ సమస్తమైనటువంటి మానవ జాతికి కూడా అభయప్రదానం చేయమని స్వామివారిని ప్రార్థన చేస్తూ రక్షాబంధన పూజాంచ కరిష్యే ఓం షణ్ణుదత్తాం స్వయం పునగ్రే మృతగే మృతాగా ఓం శేషమవాహయామి సహస్రమవాహయామి అనంతమవాహయామి నాగరజమవాహయామి శేషాగ్రమః ఇదమాసరం శేషాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి ఓం దస్తినామి తామస్వినా భగస్వస్తి దేవేంద్ర నర్మణః స్వస్తి పూషా అసురా దధాతన స్వస్తి జ్ఞావా పృథివీ సుచేతునా స్వస్తకే ప్రవామహే సమం వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం దస్తకే స్తగ ఆదిత్యాసో భవంతునః
విశ్వే దేవానో అద్యానుస్తగే వైశ్వానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంద్రభవ స్వస్తగే దుస్తనో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వచ్చేరేవతి స్వస్తి రాగేంద్రశ్చాస్తనోదితే కృతే స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దతాగ్నతా జాడతా సంగమే మహే స్వస్తగనం తార్క్షవర్షణే మహద్భూతం భాగసం దేవతానాం అసురగ్నవిందసకం సమత్సో బృహత్యసోణావిమివారుహేమ అం హోముచ మాంగిరసంగం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రయతవాణి శరణం ప్రపద్యే శ్రుతి సంభాతే శవగన్నో అస్తు శుభగం శుభం. శ్రీ వెంకటవరాహాయ విశ్వమంగళకారిణే భక్తానాం రక్షిణే తుభ్యం భగవన్ సతతం నమః అంటోంది మార్కండేయ పురాణం. అంటే విశ్వమంతటా వ్యాపించి భగవంతుడిగా నిలబడి నీటిలో మునిగిపోయిన స్థావర జంగమాత్మకమైన భూమండలాన్ని ఉద్ధరించడానికి శ్వేత వరాహ రూపంలో తన కోర కొనపై భూమిని నిలబెట్టి తన సంకల్ప మాత్రం చేత అవతరిస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు శ్వేత వరాహ రూపాన్ని ధరించిన పురుషోత్తముడిగా స్వామి పుష్కరిణీ తీరము నివసించేటువంటి భక్తులకి వరాలను ఒసగేటువంటి వరాహస్వామిగా వరాహ విష్ణుదేవుడిగా వెంకటాద్రిపై వెలసినటువంటి వరాహ విష్ణువుగా చరాచర జగత్తుకు శుభాలను చేకూరుస్తూ భక్తులను రక్షించేటువంటి ఆ విష్ణుదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా కలియుగంలో ఈ తిరుమల దివ్య క్షేత్రంలో భూలోక వైకుంఠంగా విరాజిల్లేటువంటి వెంకటాచల పర్వతంపై నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో స్వామివారికి అమ్మవార్లతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు స్వామివారి యొక్క దక్షిణహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతూ దానికి పూర్వం పెండ్లి కుమారుడుగా వేంచేపు చేయబడ్డ స్వామికి ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. యజ్ఞ ఫలము స్వామే, అనాది పరబ్రహ్మ స్వరూపుడు స్వామివారే. బ్రహ్మ కానీ రుద్రుడు కానీ భూమి ఆకాశాలు కానీ ఏవీ లేనప్పుడు కూడా కేవలం పరమాత్మ స్వరూపంగా నీటిని మాత్రమే సృష్టించి శేషశయ్యపై పవళించినటువంటి ఆ స్వామి ఆ వైకుంఠాన్ని వదిలిపెట్టి ప్రత్యక్ష వైకుంఠమైన ఈ కలియుగంలో తిరుమల క్షేత్రంలో భక్తులను గృహస్థులను సేవాకర్తలుగా స్వీకరిస్తూ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వామివారు అక్కడ స్వీకరిస్తున్నారు. యజ్ఞరూపుడై యజ్ఞ దీక్షితుడు కూడా స్వామివారే. దేవతలకు అర్పించేటువంటి హవిస్సు అగ్నిహోత్రుడు సమస్తం స్వామియే. అటువంటి లక్ష్మీనాథుడైనటువంటి స్వామివారికి అర్ఘ్యము పాద్యము ఆచమనీయాలను చక్కగా సమర్పణ చేస్తున్నారు. అక్కడ మనం దర్శించినట్లయితే ఒక బంగారు ఆసనం పైన రజత పాత్రలు మనం దర్శిస్తున్నాం. అర్ఘ్యానికి ఒక పాత్ర, ఆచమనీయానికి ఒక పాత్ర, పాద్యానికి ఒక పాత్ర, స్నపనానికి ఒక పాత్రగా ఆ రజత పాత్రలలోని పవిత్రమైనటువంటి నదీ జలాలతో స్వామివారికి ఆ విశేషమైనటువంటి ఉపచారాలను సమర్పణ చేసి అదిగో సర్పదేవతలను స్వామివారి యొక్క దక్షిణహస్తానికి ధరింపజేయబోతూ మనందరికీ దర్శింపజేస్తున్నారు. దక్షిణ హస్తానికి స్వామివారికి రక్షాసూత్రధారణ చేస్తున్నారు కైంకర్యపరులు సభక్తిపూర్వకంగా. లోకంలో ఉన్న మానవులందరికీ కూడా స్వామివారి తత్వం అంతా తెలియదు. కానీ స్వామివారికి లోకంలో ఉన్న సమస్త ప్రాణికోటి గురించి అన్నీ తెలుసు. ఆది మధ్యాంతాలు లేవు. ఆయన సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు కాబట్టే స్వామివారు వసించేటువంటి ఆ నిలయం పేరు ఆనంద నిలయ దివ్య విమాన గోపురం. కాబట్టి స్వామిని చూడగానే మనకు కలిగేటువంటి ఆ ఆనందం ఎలా వస్తుందయ్యా అంటే
ఆ స్వామివారి యొక్క అసేచనక దర్శనంతో మనందరం కూడా చూడగానే మన కోర్కెలన్నీ మర్చిపోయి తదేక దీక్షతో ఏకాగ్రతతో స్వామిని దర్శిస్తూ ఉంటాం. అందున ఈ చర్మచక్షువులు స్వామివారిని ఎక్కువసేపు చూడలేవు, కళ్ళు మూసుకుపోతాయి. అదే మాయ. ఆ మాయని కప్పేదెవరయ్యా అంటే స్వామివారే. అటువంటి ఈ లోక మాయ నుంచి బయటపడేయమని స్వామివారిని ప్రార్థన చేస్తూ అమ్మవార్లకు కూడా రక్షా కంకణాన్ని ధరింపజేస్తున్నారు. అమ్మవార్ల యొక్క వామహస్తానికి ఎడమ చేతికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు కైంకర్యపరులు. సకల స్త్రీ జగత్తుని కూడా రక్షించేటువంటి అమ్మవార్లు ఇరువురు శ్రీదేవి భూదేవిగా స్వామికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించారు. చక్కగా అలంకరింపబడిన పుష్పమాలికలను ధరించి స్వర్ణ దివ్య ఆభరణాలతో శోభిల్లుతూ తిరునామము స్వర్ణ కిరీటంతో అమ్మవార్ల యొక్క దివ్యరూప సందర్శన భాగ్యం మనందరికీ కలుగుతోంది. స్వామి యొక్క అపారమైనటువంటి రక్షలోకి మనం చేరాలి అంటే దేవదేవ జగన్నాథ సర్వలోకైక కారణ శరణం త్వామనుప్రాప్త ప్రణతార్తిహర ప్రభో. ఓ దేవదేవ జగన్నాథ, సకల లోకాలకు ప్రధాన కారణమైనటువంటి ఓ స్వామి, నిన్ను శరణు వేడుతున్నామయ్యా. ఆశ్రితులమై ఉన్నటువంటి నీ భక్తుల యొక్క బాధలను పోగొట్టేటువంటి కరుణాంతరంగుడివి. మమ్మల్ని అనుగ్రహిస్తూ చరాచరాత్మకమైనటువంటి ఈ లోకమంతా కూడా నీవే వ్యాపించి ఉన్నావు కదా. నీవు లేని పదార్థం ఏదీ లేదు కదా స్వామి. బ్రహ్మాది సకల దేవతలు కూడా నీ ఆజ్ఞానుసారమే కదా ప్రవర్తిస్తారు. వాయువు నీ ఆజ్ఞ చేతే వీస్తున్నాడు కదా. ప్రతి నిత్యము సూర్యుడు నీ ఆజ్ఞచే ఉదయిస్తున్నాడు కదా. నీకు భయపడే అగ్నిహోత్రుడు ప్రజ్వరిల్లుతున్నాడు కదా. ఇంద్రుడు నీ ఆజ్ఞను అనుసరించి సమస్త లోకాలను పాలిస్తున్నాడు కదా. యముడు కూడా భీతుడై నిన్ను చూసి పారిపోతున్నాడు కదా అంటూ వేదాలు నిన్ను కొనియాడుతున్నాయి స్వామి. నన్ను రక్షించవయ్యా, రక్షింపుము స్వామి. నీకంటే గొప్ప శరణ్యుని నాకు తెలియదయ్యా. సనకాది యోగులు నిన్ను సంసార బంధము నుండి ముక్తిని పొందుటకై నీ కోసం వెతుకుతున్నారే. నా అదృష్టవశాన నువ్వు కలియుగంలో నా ఎదుట నా ఇంట నుంచే నేను నిన్ను దర్శించేటువంటి భాగ్యాన్ని నువ్వు నాకు అనుగ్రహించావు కదా. అటువంటి సహించరాని అపకారాలు ఏమన్నా నేను నీ పట్ల చేసున్నా, భాగవతోత్తముల పట్ల చేసున్నా నన్ను క్షమించు స్వామి అంటూ స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అమ్మవార్లకి రక్షాసూత్ర ధారణ జరిపి అటు పిమ్మట ఆ కైంకర్యపరులు శ్రీవైఖానస కైంకర్యపరులు కూడా రక్షాసూత్రాన్ని ధరించి తదుపరి అంగంగా ఆఘార వైదిక ప్రక్రియకి సమాయత్తమవుతున్నారు. హోమగుండం చుట్టూ అష్టదిక్పాలకాది దేవతలను ఆవాహన చేస్తూ అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ. శుద్ధైరగ్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వా నమత్తో ఇంద్ర శుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరోతిభిః శుద్ధౌరకింహా ఆర్యా శుద్ధో మధ్య సౌమ్యః మగి దేవా దృఢమాగజంతాం మయ్యాశీరస్తో మగి దేవహూతిః దైవ్యాహోతారా పూర్వేరుష్టాస్యామతనువాసువీరాః ఉత్తన్యమానమస్య అమేద్యం రూపాత్మానం యజమానస్య గంతో శివానుచన్నో మాతా పృథివీ తోకసాత తత్సవితుర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగాయోన ప్రచోదయాత్ ప్రతేకో గతగానిరగ్నైర్ఘృతైః సమిద్ధో కృతమస్యాన్నం కృతపృఠస్త్వాసరితో వహంతే కృతం పిబన్ సిగజాయక్షదేవాన్ ఆయుర్దాగ్నే హవిషో దుషానో ఘృతప్రతేకో గతగానిరేది ఘృతం పీత్వామధుచారకవ్యం పదేవ పుత్ర విరక్షదాదిమం అతితేరమున్యస్వ స్వస్తిరమున్యస్వ దేవసవిత ప్రసువా తత్సవితుర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగాగౌన ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్వితీమతస్సురుచో వేన ఆవహ సా భూజ్ఞాపమా అస్య విష్టాసతశ్చ ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాతిమవాహయామి హిణకృతమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసరం
सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातो साधन्यं विदत्तकं सभेयं विदस्रणुदास तस्मै ॐ सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्म सोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्म सोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्म सोमादिभ्यो नमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्सरुष्टे जमानो वस्तु सप्तर्षीनाकं सुकृतां मित्रलोकस्तत्रेमं यज्ञजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादागान् पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा कोशा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रसन्त्वा स्तृणामि पादस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि व्यपणमवाहयामि कृतासि कृतासि ध्रुवासि तारुणासि वनस्पत्यो देवेभ्यः शुन्दस्व ब्रह्मण्णपप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्तन्नाकस्सृष्टे जमानो वस्तु सप्तर्षीणाकं सुकृतां मित्रलोकस्तत्रेवं विद्यमानं च देहि ॐ प्रणगां को वप्रणयत्सवप्रयत्तापो देवीनाकं को वो युनक्तु सवो युनक्तो संभिषन्तां दृषपात्राणि देवगत्यागि दक्षिणप्रणितो ब्राह्मणेन तीर्थेन प्रजातिमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोममवाहयामि अग्निमवाहयामि सोममवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसुनवाहयामि मूर्तमवाहयामि रुद्राणवाहयामि अपोपस्यां श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि मृडमवाहयामि आदित्यानवाहयामि अस्थिरमवाहयामि पूषणमवाहयामि क्षमाक्षे सोमवाहयामि औपासर्गविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रमेशुण्डरपामि इन्द्राशुण्डरपामि ऋभ्योशुण्डरपामि भरद्योशुण्डरपामि रुद्रेभ्योशुण्डरपामि अपौपस्पृश्यां श्रीविष्णुपामि बृहस्पतिशुण्डरपामि पिताशुण्डरपामि वरुणाशुण्डरपामि आदित्येभ्योशुण्डरपामि असिभ्यां शुण्डरपामि पूष्णशुण्डरपामि अक्षाशुण्डरपामि अक्षय सोमाशुण्डरपामि औपासज्ञाशुण्डरपामि विश्वेभ्यो देवेभ्यो शुण्डरपामि स्वदेवेभ्यो शुण्डरपामि आज्यं त्रिपदर्शयामि चिरं त्रिपदर्शयामि अग्ने ज्योतिरसि समिद स्वाहा आमृतमसि वारणमसि अन्ततकं वक्ष अन्तरिता अरातिकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातिकः चित्पतिस्थापनात् त्वच्चिद्रेण पवित्रेण वसः सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् त्वच्चिद्रेण पवित्रेण वसः सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वासवितापनात् त्वच्चिद्रेण पवित्रेण वसः सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णवासमिदो गृहीत्वा मूलाघ्राभ्याङ्गदग्गस्पर्शयित्वा अभ्यच्छ अक्षता आद्य चरुभिः इमामे अग्निष्टकाभिनवः सन्तो इंद्राय नमः अग्नये नमः यमाय नमः ऋतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रभे नमः पर्यापसे नमः पङ्क्रासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अयुतिरमन्यस्व मुनितिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसविधप्रसवा ओम अगन्तगित्म आत्मधतवेदस्थेनेत्यस्वद्दस्व चेर्धवर्धगचास्मानपजिगा वसुमत्सेनान्नात्येन समेदगस्वाहा वायुव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आवौपस्तस्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यां स्वाहा पूष्णाय स्वाहा कक्षाय स्वाहा कृते सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्घ चरुं सावित्रा गृहीत्वा जुग्भाव्यागतिर्जुहोति ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अवतिरमग्रस्तां मृतिरमग्रस्तां हस्तिरमग्रस्तां देवसविधः प्रासावीः
प्रणनागम्य अस्यां श्रोतौ श्रीनसस्वनः वैवाहिकमहोत्सकर्माङ्गमोपासनाग्नो आघारान्ते स्वदोष प्रागस्यतार्दम् अतो देवदवैष्णवतिर्घोष्ये अवतिरमुन्यस्वां श्रोस्तिरमुन्यस्वां देवसवितप्रसवां वां मतो देवा अवन्तनाकतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समूढवस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणधारयन् स्वाहा विष्णोः कर्माणि पुस्तकतो वदानि पुष्पसे इन्दस्य गज्जस्सगा स्वाहा तद्विष्णो परमं पथकं सदा पश्यन्ति सूर्यः योजक्षरावदग्ग स्वाहा तद्विप्रासोऽपण्यवो जाग्रवाकं विन्दते विष्णोर्गत्परं पदग्ग स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा भोगं शिवः स्वाहा ॐ भूद्भुवः स्वाहा अवितिरमग्गस्ता उणुतिरमग्गस्ता श्रवस्तिरमग्गस्ताः देवसवितप्रासावीः అన్యోన్యము చూడరే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యచ్యుతమాదపద్మయకరం లోకైకనేత్రోత్సవం వాసిష్టై సనకాదిర్మణిగణై సంస్తోగ్యమానం సదా భక్తానామఖిలార్తదాగిరమహం శ్రీవేంకటేశం గురుం అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య
अचिन्त्या प्रसृत्या भ्रममाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यप्तेजो वायुराकाशपथङ्कारं व्यक्ता व्यक्तसप्तावर्णीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्ट दिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्धभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानाम् अधोभागे महानालागमानस्य परिराशेषस्य सहस्रमणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ते शुण्डात्तण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेव परिविराजिते इन्द्राग्नेयमनिरति वर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकाचलवलगते लवने क्षुदिक्षिरसिद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुसकृञ्जसकसाल्मली पुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमणिसदृक्षवत्पिन्द्यपारयात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुष हरीणावतभद्राश्वकेतुमाल हिरण्यकर्णकुकुर्वर्षाकिणवर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकपस्ति पुन्नागन्धर्वसौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50,000,000,000 भूमण्डले लक्षगोचरविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समोमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ मम अनेकजन्मसु इकजन्मणि च ये दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्तकेषु रहस्य प्रकाशे च आवर्त अनावर्त महापातकादि समसितक्षगार्धं रसपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोकितां धामादवसङ्गात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृता अग्निष्टोमतरात्राप्तोर्याम सान्त्वන वाजपेय पौण्डरीकाश्वमेधादिकृतो पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्थमोक्षफलसिद्ध्यर्थं श्रीमुकुणोमुनीन्द्रमतानुसारिभिः भृग्वादिर्मन्वादिष्टादिभिः दिव्यमहर्षिभिरुक्तान् गुह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादितकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि पञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकार्षकुवच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चव्यूहभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्गामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्त्रयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्यशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययवरस्वभावलावण्य
తేజో రత్నాకరాగ సకల శాఖాత్యాగినో అఖిలలోక పవిత్రగోత్రాగ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాగ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాగ భార్గవచ్యమణ ఆప్నుమాన ఔరవేదుల పంచానుషగ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతనాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థలనివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతిరూపాం ఉత్తరవళి నక్షత్రే కన్యారాసౌ జాతాం భృగో సంకల్పధనగాం శ్రీదేవి నామ్నిమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కాశ్యపావత్సారణైద్రవత్రగానుషగ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహోశ్యామలాంగే రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పధనగాం భూదేవి నామ్నిమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్గుతాం దాస్యాం శ్రేతవ్యం బ్రహ్మలోకజిగీషగా కన్యాం తులంకృతాం సాత్వీం శ్రీలకసమేతసే జగతోహం జగచ్చామి ధర్మగామాతృసిద్ధగే విశ్వంబరా సర్వభూతా సాక్షిణः సర్వదేవతాం ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సలః. జగస్వామి అయినటువంటి స్వామివారు అర్చావతార స్వరూపంగా తమ భేదం లేకుండా అందరికీ బంధువై, బంధువులు మన పట్ల ఎంత వాత్సల్యాన్ని చూపిస్తారో అంతటి వాత్సల్యాన్ని స్వామివారు చూపిస్తూ ప్రతినిత్యము ఎవరైతే భగవత్ తీర్థ ప్రసాదాలను అనుదినము ఆశ్రయించి ఉంటారో వాళ్ళే భగవంతునికి బంధువులుగా ఉంటారు అని. శేషశైల శిఖరాగ్రంలో శ్రీనివాసుడు అద్భుతమైన సాలగ్రామ శిలా విగ్రహమూర్తిగా స్వయం వ్యక్తమై పద్మపీఠం పైన ఆవిర్భవించారు. ఆ స్వామిది అతిలోక సౌందర్యం, అత్యద్భుత దివ్యమంగళ విగ్రహ స్వరూపం. ఆనంద నిలయంలో శ్రీనివాసుని యొక్క ఆ స్వామివారి స్వరూపం విచిత్ర భంగిమలో మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. అదే రూపంలో మలయప్ప స్వామివారు కూడా పెళ్లి కుమారుడుగా మనకు దర్శనమిస్తున్నారు. భవాబ్దితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీటకుండలం ఆలంబి సూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. అనంతమైనటువంటి దివ్యత్వంతో అద్భుతమైనటువంటి రూపలావణ్యాలతో మందస్మిత వదనంతో ఉండేటువంటి స్వామివారి యొక్క మూల విరాట్టు చాలా త్రిభంగ భంగిమలో నిలబడి, అంటే అలా ఉండకుండా వక్షభాగం స్వల్పంగా ఎడంపైకి వంగి, మోకాళ్ళు అతి కొంచెంగా వంగి, స్వామివారు కొంచెం ముందుకు వచ్చి ఆ స్వామివారికి రూపానికి భంగిమ కూడా మరింత అందాన్ని చేకూర్చేటువంటి ఆ స్వామివారి యొక్క భంగిమ స్వరూపమే కలియుగంలో విశేషమైనది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఇప్పటి వరకు లోకానుగ్రహ కారణంగా అర్చావతార స్వరూపంగా స్వామివారికి తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. మహాసంకల్పాన్ని పఠనం చేశారు. చక్కగా 2 నారికేళాలను తీసుకొని వాటిని పూల బంతులలాగా వర్ణమాయనం జరిపిస్తారు. అదిగో ఇప్పుడు అక్కడ మాంగళ్యారాధన సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు.
అమ్మవార్లకు స్వామివారు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలలోకి సర్వమంగళాదేవతను మహాలక్ష్మి దేవతను సూక్త పఠనం ద్వారా మంత్రపఠనం ద్వారా ఆవాహన చేసి వారికి సమస్తమైన విశేషమైనటువంటి అర్ఘ్య పాద్యాది ఆచమనీయాలను హరిద్రా కుంకుమ గంధ లేపనాలను సమర్పణ చేస్తూ దివ్యమైనటువంటి అక్షతలు పుష్పాలతో అర్చిస్తూ స్వామివారి కరకమలాలకు తాకించినటువంటి ఆ మంగళసూత్రాలను స్వామివారి పక్షాన కైంకర్యపరులు అమ్మవార్ల యొక్క కంఠసీమను అలంకరింపజేస్తారు. స్వామివారు స్వయంభువు కాబట్టి ఏ ఒక్క రూపానికి అందకుండా అతీతంగా నిలబడ్డారు. ఆ స్వామివారి యొక్క కొనదేరిన ముక్కు కానీ అరగన్నులు కానీ చక్కని నేత్రద్వయం కానీ స్వామి చిన్ని ఆ నోరు కానీ ముచ్చటగొలిపే స్వామివారి చిరునగవు కానీ అటువంటి ముఖారవిందం జగన్మోహనకరమై ఎన్నిసార్లు ఎంతసేపు చూసినా తనివి తీరక స్వామివారిది అందులో సమదృష్టి భక్తులంతా తనకు సమానమేనని చెబుతూ కనుదృష్టి ఒక పక్క పైకి కిందకి కాకుండా సమంగా ఉంటుంది. స్వామివారి యొక్క కన్నులు అరమోడ్చి యోగధ్యానంలో ఉన్నట్టుగా కనపడుతుంటాయి. అటువంటి స్వామివారి యజ్ఞోపవీతము 4 కంఠాభరణాలు అంతేవిధంగా పట్టు ధోవతి స్వామివారి కాళ్లకు అందెలు అటువంటి దివ్య సమ్మోహనమైనటువంటి రూపాన్ని స్వర్ణ కిరీటం దగద్దగమాయమానంగా శిరస్సున అలంకరింపబడినటువంటి ఆ స్వర్ణ కిరీటం చెవులకు చక్కటి మకర కుండలాలు ఇలా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆ దివ్య స్వరూపం వర్ణింపనలవిగానిది. అందులో వరదానాల ముద్ర కుడి చేతి హస్తాన్ని క్రింది ముఖంగా ఉంచుకొని తన చరణాల వైపు చూపుతూ ఇవే భక్తులను కాపాడగలిగినవి శరణ్యమైనవి అని తెలిపేటువంటి సూచన స్వామివారు చేస్తున్నారు. తన పాదాలను ఆశ్రయించి తరించమని చెబుతూ చేతి కొనవేళ్ళు పాదాలను చూపిస్తూ స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. దాని అర్థం అది, నా పాదాలను ఆశ్రయించండి, నా పాదాలను దర్శించండి. పాదాలను దర్శించినంత మాత్రాన కలియుగంలో ముక్తులవుతారు. ఇక స్వామివారి కటిహస్తము కటి మీద నడుము మీద ఆనించి ఈ హస్తం తనను ఆశ్రయించిన వారికి సంసార సాగరం మొలలోతు మాత్రమేనంటూ కటిలోతు మాత్రమేనంటూ సూచిస్తోంది. స్వామివారికి 2 భుజాల నుండి పాదాల వరకు వేలాడుతూ కూడా విశేషమైనటువంటి పుష్పాభరణాలు స్వర్ణాభరణాలు కూడా అలంకరిస్తారు. నిత్య శోభాయమానంగా అవి ప్రకాశిస్తుంటాయి. కైంకర్యపరులు మాంగళ్యారాధన పూర్తి చేసి స్వామివారి అనుజ్ఞతో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. సకల జగత్తులకి కూడా సకల మంగళాలు సర్వమంగళాలను ప్రసాదించేటువంటి ఆ అధిదేవతైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రప్రథమంగా స్వామివారు మంగళసూత్రాలను అలంకరింపజేస్తూ తాళి కడుతూ ఈ మంగళసూత్ర ధారణ వల్ల లోకానికి రక్ష కలగాలి, లోకరక్షణ హేతవే అంటూ ఆ వైదిక మంత్రాలను కైంకర్యపరులు పఠనం చేస్తూ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. స్వామివారి యొక్క అనుజ్ఞతో స్వామివారి పక్షాన అర్చక స్వాముల వారు ధరింపజేస్తారు. రాజా నమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రి శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వమగం రాజా నమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత
तान् हस्ते कुरुतान् अदः सीता सावित्री भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तः मुहूर्तोऽस्तु మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా కాంచనపు దట్టివాడు కౌస్తుభమణివాడు స్త్రీ పౌత్రగన్నరోదాత్ స్వాహ ఇమామగ్నిస్వాగతాం గార్గవత్య ప్రజామస్యై నైతు దీర్ఘమాయుః అసాన్యపస్తాజీవతామస్తు మాతా పౌత్రమానంద విప్రపత్తిదాగ స్వాహ చిత్తం చ స్వాహ చిత్తస్య స్వాహ ఆగోదం చ స్వాహ ఆగోదస్య స్వాహ విజ్ఞాతం చ స్వాహ విజ్ఞానం చ స్వాహ మనస్య స్వాహ షక్వరేశ్చ స్వాహ దర్శస్య స్వాహ పూర్ణమా చ స్వాహ బృహత్ చ స్వాహ అంతరం చ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అవితరమగ్రస్తాదేవసవిదప్రాసాభిః ప్రాణానాగమ్యాస్యాం శుభతో శివనాస్వరః వైవాచమోత్సకర్మాంగమోపాసనాగ్నో రాజహోమం కరిష్యే అవితరమన్యస్వ మృతిరమన్యస్వ శస్త్రమన్యస్వ దేవసవిదప్రసమా ఇమాన్ లాజానామిత్యభిగార్గ్యాం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తోభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం యన్నార్యపబ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం యన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా
इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तोभ्यञ्च संवदनात् तदग्नेरनुमन्यताम् इयन्नार्युपभ्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा आवम भव स्वाहा आवगम शिव स्वाहा आवम भूर्भुव स्व स्वाहा अवितरमग्रस्तादरमग्रस्तादरमग्रस्ता देवसविदप्रासावीः प्राणानागम्या अस्यां शोतो श्रीनास्वनः वैवाकमहोत्सकर्माङ्गमोपासनाग्नो स्वदोष प्रायश्चित्तार्थं मतो देवदेवैष्णवतर्होष्येम् अवितरमन्यस्व मुदिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसविदप्रसमा वां मतो देवा अवन्तनागतो विष्णुर्वचक्रमे पृथिव्या विस्वाहा इदं विष्णुर्वचक्रमे त्रयधानदते पदं समोढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधा आभ्यः गोधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रस्तुतिगतो वदनकृसे इन्दस्य गज्जस्सखा स्वाहा अद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देवजक्षरागतग्स्वाहा अद्यप्रासोय पण्डवो जाग्रवागम् अस्मिन्दते विष्णोर्यत्परमं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितरमग्रस्तादरमग्रस्तादस्तिरमग्रस्ताः देवसवितप्रासावीः प्राणानागम्याम् अस्यां भूतोत्तमः वैवाकमहोत्सकर्माङ्गमोपासनाग्नो क्रमसात् गुण्यातपृष्टान्तहोमं करिष्ये अवितरमन्यस्व मुदिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसविदप्रसुमा वोमयस्करणोत्रिचिद्मानिनाकरम् अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाष्टकं सर्वत्रैवानादिष्टं तदमुष्मै स्वाहा अग्नगे सृष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो मिन्दा बोधग्निस्तपुनरः जतवेद विचक्षण स्वाहा पुनर्निचक्षुरा पुनरन्दो बृहस्पतिः पुनर्मे अचरां चक्षुरात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा प्रतिनष्टेभ्यः स्वाहा वेदं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येदो चितिधीमहि स्वाहा समितसि तेजोस्ते जोमगिदे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाग स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाग स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाग स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाग स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाग स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदर्जीर्णः स्वाहा द्योर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा ओम सप्तदे अग्ने सप्तजिह्वा सप्तरगसप्तनाम प्रयाणि सप्तहोत्रा अग्नात्मकप्रदानीनाप्रणस्वां हृदयेन स्वाहा सुधान विद्वानष्टभ्रेण पूर्णमागतिञ्जुषा विमनसः प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुषामि स्वाहा अग्निस्त्रिपद वेदस्त्रिपद देवस्त्रिपद पृथिवीस्त्रिपद ब्रह्माद्यास्तुप्यन्तां मैतरमकृस्तादरमकृस्तादरमकृस्ता देवसविदप्रासावी दक्षिण उत्तरतो अमायितां देवताभ्यो नमः यदा सकं यथा सर्वदृष्टाभ्यां सवनात्तं श्रीमाय पवित्रं मे भोगाः पूर्णं मे राज्यां दक्षिणागां प्रदेश्यां प्रदेश्यां ऊर्ध्वागां पदरागां वाद्यगन्तां पश्चिमदः प्रजपनगा दक्षिणदः प्रजपनगा उत्तरदः प्रजपनगा पश्चिमदः विष्णुः सुधरमसि अद्भिप्रोक्ष्य आप्यागन्तामिति जगोति आप्यागन्तामापपोषतगामरतां पुसदगच्छतं गच्छता नापष्टमेन गस्वाहा सद्यन्तां देवसदनकं सद्यन्तां देवसदनम् भूते
यज्ञस्तकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तगार्भूतिः आदित्यः समो नमः प्रगाकुशं जपदग्ने कश्यपस्य प्रगाकुशं यद्देवानां प्रगाकुशं तन्मे अस्तप्रगाकुशं दीर्घागत्वागा बलागा शतागा तदन्तवर्तसे प्रगाकुशं आपोगष्टामगपवस्थानभूर्थे साधना आपो जनगदाचनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्ते भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्ते भूयासं यत्ते अग्ने हरस्ते नाहं वरस्ते भूयासं मगिमेतां मगे प्रजां मयग्निस्ते मगिमेतां मगे प्रजां मयेन्द्रयन्द्रे यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वावात् करोमि यत्नकलं परस्मै नारायणाय ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्यं पुनरग्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यदा स्तं प्रतिष्ठापयामि समरार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः गुणोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఓ వెంకటేశాయ చతుర్భుజ శంఖచక్ర వరావహతి హస్తక శ్రీరస్తు కౌస్తుభోరస్కో వైజయంత్యా విరాజిత. స్వామివారు పరమాత్మస్వరూపుడై శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉభయనాంచారులతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో ఇప్పటి వరకు మాంగళ్య ధారణ, ఆ తదుపరి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని, ప్రధాన హోమాన్ని, పూర్ణాహుతిని పూర్తి చేసుకుని అదిగో అక్కడ 2 నారికేళాలను దొర్లించుకుంటూ ఆడుతున్న వారణ మాయిర కార్యక్రమాన్ని మనం దర్శిస్తున్నాము. తాళ్లపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్య పరులు మరొక ప్రక్కన కూర్చొని ఆడుతున్న వారణ మాయిరంలో అలనాడు గోదాదేవి కన్న కలల పాసురాలను వేదపురుషులు గానం చేస్తూ ఆడినటువంటి ఆ పూల బంతుల ఆట తదుపరి పుష్పమాలా పరివర్తనాన్ని కైంకర్య పరులు సమంత్రకంగా నిర్వర్తించబోతున్నారు. ఈ పుష్పమాలా పరివర్తనానికి పూర్వము అమ్మవార్లు ఒక సింహాసనం పైన, స్వామివారు మరొక సింహాసనం పైన మనకి దర్శనమిస్తే, స్వామివారు అమ్మవార్లు మాలా పరివర్తనం జరుపుకున్న తదుపరి ఇరువురు నాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. స్వామివారికి చక్కగా అలంకరించినటువంటి ఆ పుష్పమాలిక, తన మెడలో అలంకరించినటువంటి పుష్పమాలికను స్వామివారు తీసి చక్కగా దాన్ని మహాలక్ష్మి అమ్మవారి గళసీమలో అలంకరిస్తారు. అంటే తన హృదయాన్ని అమ్మవారికి స్వామివారు సమర్పణ చేస్తున్నారు. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా తనకు అలంకరించినటువంటి, స్వామివారు అలంకరించిన ఆ పుష్పమాలికని మరలా తాను స్వామివారికి అలంకరిస్తూ అమ్మవారి యొక్క హృదయం స్వామివారిదేనని స్వామివారికి తెలియజేస్తున్నారు. ఇలా పరిపరి విధాలుగా స్వామివారు అమ్మవార్లు ఈ పుష్పమాలిక పరివర్తనాన్ని జరుపుకుంటున్నారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి స్వామివారు పుష్పమాలికను అలంకరింపజేస్తారు. తద్వారా ప్రతి మనిషి కూడా తన జీవితంలో పరమాత్మను చేరుకోవడానికి మార్గము
సుగమమై అనంతమై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. భూదేవి అమ్మవారికి అలంకరించారు, అదే పుష్పమాలికని అమ్మవారు స్వామివారికి అలంకరింపజేస్తారు. ఈ పుష్పమాలిక పరివర్తన అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిగా స్వామివారి దర్శనం మనందరికీ కలుగుతుంది. ఆ తదుపరి సకల సృష్టికి కూడా జీవశక్తిని ప్రసాదించడం కోసం, సస్యవృద్ధిని అనుగ్రహించడం కోసం స్వామివారు అమ్మవార్లు తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటారు, అక్షతారోపణ కార్యక్రమం. తద్వారా సస్యము అంతేకాకుండా సమస్తమైనటువంటి దేశంలో పంటలు సుభిక్షంగా పండడానికి, స్వామివారి అనుగ్రహంతో సకల జీవులకి ఆహారం దొరకడానికి వేదికగా ఈ అక్షతారోపణ కార్యక్రమంలో తలంబ్రాలు, తలవ్రాలు, తల మీద నుంచి వాలుతూ ఉన్నటువంటి ఆ తలంబ్రాల కార్యక్రమం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడె పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, ఓం నమో నారాయణాయ.